విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధిలో భాగంగా దుర్గా విలాస్ హోటల్ నుండి ఆటో నగర్ వరకు నిర్మించేటటువంటి అండర్ పాస్ రోడ్ నిర్మాణం పనులను జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ నాయకులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. విజయవాడ నేషనల్ హైవే రోడ్ అభివృద్ధిలో భాగంగా దుర్గా విలాస్ హోటల్ నుండి ఆటో నగర్ వరకు నిర్మించేటటువంటి అండర్ పాస్ రోడ్డు నిర్మాణం పనులను జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ నాయకులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధిలో భాగంగా అండర్ పాస్ రోడ్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆర్ఎన్బి శాఖ అధికారులు ప్రజలకు వివరించిన తర్వాతనే పనులు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధి అయిన ఈ ప్రాంతాల్లో పిల్లర్లతో కూడినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని, మట్టితో కూడిన ఎత్తైన రోడ్డుకు ఇరువైపులా ప్రహరీ నిర్మాణం వల్ల వ్యాపారులకు అంతరాయం, కాలనీలకు కనెక్టివిటీ రోడ్లు లేకపోతే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి ఆర్ఎన్బి శాఖ అధికారులు తీసుకోవాలని, ప్రజలకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాల్సిన అవసరం ఉందని, లేదంటే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి, బీజేపీ ఎల్బీ నగర్ కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ అంజన్ కుమార్, జిక్కిడి ప్రభాకర్ రెడ్డి, నూతి శ్రీనివాస్, విజయ్ కుమార్, బండారి భాస్కర్, మునగాల హరీష్ రెడ్డి, ముత్యం రెడ్డి, ఎల్లారెడ్డి, కవితారెడ్డి, కడారి యాదగిరి, ప్రవీణ్ కుమార్, పారంద సాయి మరియు వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు. మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వము ఇదే బీఆర్ఎస్లో ఉండడం డీటెయిల్ రిపోర్ట్ ఇతనే పంపించారు. ఆ విధంగానే శాంక్షన్ అయింది. దీన్ని మల్కాపురం టు ఎల్బీ నగర్ ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. దీన్ని నితిన్ గడ్కరీ గారు, మన పాత ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దీన్ని పరిశీలి చేసి శాంక్షన్ చేయించినటువంటి. కానీ ఈ విధంగా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి బ్రిడ్జ్లు కట్టవద్దు. దీని పిల్లర్స్ పైన నుంచి ఫ్లైఓవర్ పోతే ప్రతి 3 పిల్లర్లకు ఒకసారి యూటర్న్ ఉంటుంది. వర్షాలు వచ్చినా కూడా నీళ్లు ఆర్పారైపోతాయి. అదేవిధంగా ప్రజలు ఎప్పుడైనా ట్రాఫిక్ ఇబ్బంది అయినా కూడా బారికేడ్లు తీస్తే ఎటుపడితే అటు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆనకట్టల్లా కట్టేసేసి మొత్తం చేసేస్తే ఏ విధంగా చేస్తారు? ఇది ఊర్లలో ఉంటున్నాం, మన జీహెచ్ఎంసీలు ఉంటున్నాం, అడుగడుగున కాలనీలు ఉన్నాయి. అడుగడుగున కాలనీలు అన్నీ కూడా ఒకదానికి ఒకదాని అనుసంధానమై ఉన్నాయి. ఇది పూర్తిగా విరుద్ధం అని చెప్పేసి వారం రోజులుగా భారతీయ జనతా పార్టీ వల్ల మేము పోరాటం చేస్తున్నాం. పూర్తి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈటల రాజేందర్ గారు ఢిల్లీ పంపించడం జరిగింది. 2-3 రోజులగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే ఆపకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇంజనీర్లు వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి కేంద్రానికి పంపించాలి. ఈ విధంగా కాదు, దీని డిజైన్ మార్చండి అని చెప్పేసి వాళ్ళు ఎన్ని నిధులు అంటే ఆ నిధులు చేయడానికి రెడీ ఉన్నారు నితిన్ గడ్కరీ గారు. ఇప్పుడు ఉన్న అండర్ పాస్కి ఫ్లైఓవర్కి చేంజ్ చేయడానికి 125 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయని చెప్పి స్థానిక కార్పొరేటర్ ఎంఈఆర్ కాంట్రాక్టర్ గారు చెప్తున్నారు. దీన్ని మార్చాల్సిందే అని చెప్పి చెప్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మరి ప్రతిదీ పరిస్థితి చేస్తాడు. మరి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే ఏం జరుగుతుందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.